దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆఖరుగా సత్యదైవార్చన పాటల పుస్తకంలోని యాత్రికుడి పదధ్వనులు సెక్షన్లో నుండి దైవజనులు, అపోస్తలులు, సార్వత్రిక సంఘ సంస్కర్త అద్దంకి రంజితోఫిరయ్య గారు రాసిన అద్భుతమైన ఆత్మాభిషిక్త గీతాన్ని మనమందరము కలిసి పాడుకుందాం. నవనార్భువనాధిపా కారుణ్య గుణ శోభితా శుభకర నవనార్భువనాధిపా కారుణ్య గుణ శోభితా శుభకర నవనార్భువనాధిపా అలవిను తోడవు తండ్రి వక్షము నెడబాసి ఇలా కన్యయౌ కొలతి గర్భము నటజొచ్చి అలవిను తోడవు తండ్రి వక్షము నెడబాసి ఇలా కన్యయౌ కొలతి గర్భము నటజొచ్చి స్వర్లోక మహిమను త్యజించి తేలకు స్వర్లోక మహిమను త్యజించి తేలకు నీ ప్రేమ నిర్నగనాతరమటే ఓ ప్రేమ సింధు నీ ప్రేమ నిర్నగనాతరమటే ఓ ప్రేమ సింధు నీ ప్రేమ నిర్నగనాతరమటే ఓ ప్రేమ సింధు నవనార్భువనాధిపా కారుణ్య గుణ శోభితా శుభకర నవనార్భువనాధిపా అలవిమల మౌదూత సైన్యంబు నిన్ను గొలువ దివి వీడి ఇలా పశుల కొట్టాన పవలింప అలవిమల మౌదూత సైన్యంబు నిన్ను గొలువ దివి వీడి ఇలా పశుల కొట్టాన పవలింప ఆ దూత నవనము విడనాడి తేలకు దూత నవనము విడనాడి తేలకు నీ ప్రేమ నిర్నగనాతరమటే ఓ ప్రేమ సింధు నీ ప్రేమ నిర్నగనాతరమటే ఓ ప్రేమ సింధు నవనార్భువనాధిపా కారుణ్య గుణ శోభితా శుభకర నవనార్భువనాధిపా నరులమరులై నిత్య జీవంబునందంగా పాపాలి తరింప ధరకే గుదించితి నరులమరులై నిత్య జీవంబునందంగా పాపాలి తరింప ధరకే గుదించితి నరులమరులై నిత్య జీవంబునందంగా పాపాలి తరింప ధరకే గుదించితి నిన్ను దూరు పాపాలు ప్రేమించి తేలకు నిన్ను దూరు పాపాలి ప్రేమించి తేలకు నీ ప్రేమ నిర్నగనాతరమటే ఓ ప్రేమ సింధు నీ ప్రేమ నిర్నగనాతరమటే ఓ ప్రేమ సింధు నవనార్భువనాధిపా కారుణ్య గుణ శోభితా శుభకర నవనార్భువనాధిపా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ చక్కని ప్రార్థనా కూటాన్ని నిర్వహించుకుంటున్నటువంటి
దేవుని దాసులు స్టీవెన్ అన్న గారు, దేవుని దాసురాలు జ్యోతక్క గారు, దేవుడు వారికి ఇచ్చినటువంటి కుమారులు, కోడలు, మనవరాలు, వారి కుటుంబానికంతటికీ అలాగే ఏర్పాటు చేయబడినటువంటి ఈ చక్కని ప్రార్థనా కూడికకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో నేరుగా దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనాన్ని నేనే చదువుతున్నాను. దయచేసి అందరూ బైబిల్ తెరిచి చూడండి. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయెను. సంఘము అను శరీరమునకు క్రీస్తే శిరస్సు, క్రీస్తుకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము క్రీస్తు ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయెను. చదువబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించున్నట్లు తలలు వంచి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసి దైవాత్మ సహాయమును అడిగి పొందుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ తిరుమలాపూర్ గ్రామంలో నివాసం ఉంటున్నటువంటి మా ప్రియులు, నీ ప్రియ దాసులు, దాసురాలు స్టీవెన్ అన్నను బట్టి, జ్యోతక్కను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారిని ఆశీర్వదించి వారికి ఇచ్చినటువంటి 2 కుమారులను బట్టి వందనాలు. వారికి అనుగ్రహించిన కోడలను బట్టి, మనవరాలను బట్టి వందనాలు. వారి కుటుంబం అంతటిని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రపంచానికి, మానవ లోకానికి ప్రత్యేక మాసమైనటువంటి ఈ క్రిస్మస్ మాసమనే ఈ డిసెంబర్ నెల 14వ తారీఖు ఈ మధ్యాహ్నం ఈ చక్కని ప్రార్థనా కూడిక వారు ఏర్పాటు చేయడానికి కృప చూపి నడిపించినందుకు వందనాలు. ఇంతవరకు పాటల పరిచర్యలో సంపూర్ణమైన మహిమను మీరు పొందుకొని సంపూర్ణమైన ఆశీర్వాదం మీరు మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ ప్రభువా, ఈ సమయంలో చదువబడిన లేఖన భాగమును మీరే ఆశీర్వదించి దిగి వచ్చి మా అందరి మనోనేత్రములను మీరే వెలిగించి మీ దర్శన భాగ్యము మాకు కలిగించి ఈ సమయానికి, ఈ గడియకు మాకు కావలసిన వాక్కు మీరు మాకు ప్రత్యక్షపరచుమని పరిశుద్ధాత్మ దేవుడా మీరే మాకు బోధించి మేము నడుచుకొనవలసిన మార్గం స్పష్టముగా మాకు మీరే చూపించుమని అల్పుడు, బలహీనుడు, కేవలం నిష్ప్రయోజకుడైన ఎందుకు పనికిరాని మీ అయోగ్య దాసుని మీ శిలువ చాటుననే మరుగు చేసి మీ దాసుని కలువరిగిరి కొండల్లో యేసునాథుడు కార్చిన శిలువ రక్తం చేత బాగుగా కడిగి పునీతపరిచి పరిశుద్ధాత్మ అభిషేకముతో
మీ దాసుని అభిషేకించి ఆత్మతో నింపి ఆత్మవశునిగా చేసి మీ దాసుని నోట నీ మాటలే ఉంచి నాతోనూ మా అందరితోనూ రికార్డ్ అవుతున్న ఈ వాక్య సందేశం వినబోతున్న ప్రతి ఒక్కరితోనూ మీరే మాట్లాడుమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదువబడిన లేఖన భాగంలో నజరేయుడగు యేసు అనే ఒక వ్యక్తి, క్రీస్తు అనే అభిషిక్తుడు, సమీపించరాని తేజస్సులో దేవుడు కన్నటువంటి దేవుని కుమారుడు మనకు కనబడుతున్నాడు. ఒకప్పుడు ఆయన అదృశ్య దేవుని స్వరూపి, అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆయనే ఆది సంభూతుడై ఉన్నాడు. సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి ఎవరు చూడలేరు అని కూడా బైబిల్ స్పష్టంగా ప్రకటిస్తుంది. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ సృష్టికర్తను, పరమాత్ముణ్ణి, ఆ భగవంతుణ్ణి, ఆ దేవదేవుణ్ణి ఎవరు కూడా చూడలేదు, ఎవరు కూడా చూడనేరరు అని అక్కడ మనం చూస్తున్నాం. యోహాను రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనము మీరు చూడండి. ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు అన్నాడు. ఏ మానవుడును ఎప్పుడును దేవుని చూచి ఉండలేదు. ఆయన అదృశ్య దేవుడు, ఆయన అదృశ్య దేవుడు. ఆయనను ఏ మానవుడు ఎప్పుడు కూడా చూడలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. మరి అబ్రహాము దేవుణ్ణి చూడడమే కాదు, ఇంటికి పిలుచుకొని మటన్తో రొట్టెల భోజనం కూడా ఏర్పాటు చేశాడు. దేవునితో ఆయన మాట్లాడినాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో భక్తులెందరో దేవుణ్ణి చూసినట్టు, దేవునితో మాట్లాడినట్టు, దేవుడు కూడా వారితో మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. ఇంతకు ముందు మనం చదువుకున్న లేఖనాలలో ఏ మానవుడును ఎప్పుడును దేవుని చూచి ఉండలేదు. అబ్రహాము మానవుడు కాదా? మోషే మానవుడు కాదా? ఇస్సాకు యాకోబులు మానవులు గారా? మరి
ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూచి ఉండలేదు. మరి ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. చూస్తే బ్రతకనేరడనే మాట కూడా బైబిల్ చెబుతుంది. మరి భక్తులు ఎలా దేవుణ్ణి చూశారు, ఎలా దేవునితో మాట్లాడారు, దేవుడు ఎలా వారితో మాట్లాడినాడు అంటే ఈ యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో దానికి జవాబు ఉన్నది. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. వాస్తవానికి సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుణ్ణి ఎవరు కూడా చూడలేదు. ఏ మానవుడు ఎప్పుడైనాను చూడలేదు. మరి కొంతమంది భక్తులు దేవుణ్ణి చూసినట్టు, దేవునితో మాట్లాడినట్టు, దేవుడు వారితో మాట్లాడినట్టు బైబిల్లో రాయబడి ఉంది కదా. అంటే తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆ సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుణ్ణి బయలుపరిచినాడు. 26 జనవరికి ఆగస్టు 15కు ఎర్రకోట మీద జాతీయ జెండాను ప్రధానమంత్రి ఎగరవేస్తున్న ఆ దృశ్యం, సన్నివేశం భారతదేశంలో ఉన్నటువంటి ఎవరి ఇంటిలో టీవీ ఉన్నదో వాళ్ళందరూ స్పష్టంగా ఎర్రకోటను చూస్తారు. ఎర్రకోట మీద జాతీయ జెండాను మరి ఎగరవేస్తున్నటువంటి ప్రధానమంత్రిని కూడా చూస్తారు. అందరి ఇళ్లలో ఎర్రకోట ఉన్నదా లేదా? అందరి ఇళ్లలో జాతీయ జెండా ఎగురుతున్నదా లేదా? అందరి ఇళ్లలో ఎర్రకోట కనబడుతుంది. మరి జాతీయ జెండా ఎగిరేసే ప్రధానమంత్రి కనబడుతున్నాడు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కదా. నిజంగా అచ్చు అక్కడ ఏం సన్నివేశం ఉందో అదే దృశ్యం కనిపిస్తుంది. అట్లా సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ దేవుని అద్వితీయ జనితైక కుమారుడు ఉన్నాడు కదా, యేసు ప్రభు. ఆయనే ఈ భక్తులందరికీ బయలుపరిచినాడు. అది వాస్తవమైనటువంటి సత్యము. తండ్రి రొమ్మున ఉన్నటువంటి అద్వితీయ కుమారుడు. అద్వితీయ కుమారుడు అంటే అర్థం ఏంటి? ఏకైక కుమారుడని అర్థము. ఆ సమీపించరాని తేజస్సులోనే మొట్టమొదట దేవుడు కన్నా దేవుని కుమారుడే ఈ అద్వితీయుడు. మరి అప్పటికి విశ్వం అనేది సృజించబడలేదు. సర్వ సృష్టికి ఆయన ఆధారభూతుడైనాడు. విశ్వ సృష్టికంతటికి తానే ఆధారభూతుడైనాడు. ఆ అదృశ్య దేవుని దృశ్య స్వరూపిగా, కనబడని దేవుని కనిపించే రూపముగా, ఆ దైవ కుమారుడు, దేవకుమారుడు మరియమ్మ గర్భములో దేవుడు తయారు చేసిన శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీద పుట్టినటువంటి, జన్మించినటువంటి వేళ విశేషమే ప్రపంచ మానవాళికి గొప్ప పర్వదినమైంది, పండుగ దినమైంది. అదే క్రిస్మస్. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము మీరు చూడండి, 15వ వచనం. యేసుక్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. 17వ వచనం. యేసుక్రీస్తు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆ యేసే సమస్తమునకు ఆధారభూతుడు.
ముందు పుట్టిన పురుషుడవు నీవేనా అనే మాట యోబు గ్రంథంలో మనకు కనబడుతుంది. ఆయనే ఏకైక పురుషుడని బైబిల్ చెప్పింది. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా. ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు. ఆ ముందు పుట్టిన పురుషుడు ఎవరు చెప్పండి? క్రీస్తు. ఆ ఒకడే పురుషుడు ఎవరు చెప్పండి? క్రీస్తు. ఆయనే సర్వమునకు ఆధారభూతుడు. అవి పరలోకమందున్నవి కానీ, భూలోకమందున్నవి కానీ, ఆకాశమందున్నవి కానీ, భూమి యందు ఉన్నవి కానీ, కనబడేటివి కానీ, కనబడనివి కానీ, అవి సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానములైన, అధికారములైన సర్వమును ఆయన యందు సృజింపబడెను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. క్రీస్తునందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను, ఆయనను బట్టి సృజింపబడెను. అదే మాట ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది అనే మాట అక్కడ కనబడుతుంది, ఆయన అనే మాట ఇక్కడ కనబడుతుంది. ఆయన యందు సృజింపబడెను, ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన యందు సృజింపబడెను. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. సర్వమునకు ఆయనే ఆధారభూతుడు. సమస్తము ఆయన మూలముగా కలిగినది. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆ దేవాది దేవుని అద్వితీయ జనితైక కుమారుణ్ణి మనకు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలిగేటట్లు ఆయన ఆది సంభూతుడు ఆయను అనే మాట కనబడుతుంది. సంఘము అను శరీరమునకు యేసుక్రీస్తే శిరస్సు. యేసుక్రీస్తుకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆ యేసు ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. ఆయన మొదట పుట్టిన పురుషుడు. దేవుడు కన్నా దేవుని అద్వితీయ జనితైక కుమారుడు. సర్వమునకు ఆయనే ఆధారభూతుడు. కాబట్టి దేవుని యొక్క ఆభిష్టము, దేవుని యొక్క కోరిక ఏమిటి? యేసుక్రీస్తుకు అన్నిటిలో ప్రాముఖ్యము కలగాలి. కొన్నిటిలో కాదు, అన్నిటిలో దేవకుమారుడు మరియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు ప్రాముఖ్యము కలగాలి. ఎందుకంటే ఆయన ప్రముఖుడు అని బైబిల్ చెప్పింది. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము మీరు చూడండి. 5:2, యూదా తన సహోదరుల కంటే హెచ్చినవాడాయను, అతని నుండి ప్రముఖుడు బయలు వెడలేను. ఇది ప్రవచనం. ఆయన ప్రముఖుడని బైబిల్ చెబుతుంది. యూదా గోత్రంలో యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినాడు గనుక యూదా తన సహోదరుల కంటే హెచ్చినవాడాయను. ఎందుకు?
అతనిలో నుండి, ఆ గోత్రములో నుండి ప్రముఖుడు బయలు వెడలెను. ఎవరు ఆ ప్రముఖుడు? యేసు ప్రభువే ఆ ప్రముఖుడు. యోహాను సువార్త మీరు చూడండి. బాప్తిజమిచ్చు యోహాను ఆ ప్రముఖుణ్ణి గుర్తించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 30వ వచనము మీరు చూడండి. నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక. ఆయన నాకంటే ప్రముఖుడు. యేసుక్రీస్తు ప్రముఖుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 15వ వచనము చూడండి. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు అన్నాడు. ఆయన మన రక్షకుడు, సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రముఖమైన వ్యక్తి. ఎక్కడ? గ్రామంలోనా, ఒక మండలంలోనా, ఒక జిల్లాలోనా, ఒక రాష్ట్రంలోనా, ఒక దేశంలోనా, లేక ఒక ప్రపంచంలోనా? విశ్వమంతటిలో దేవుని అద్వితీయ జనితైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రముఖుడు. ఈ విశ్వంలో కొన్ని కోటాను కోట్ల పాలపుంతలున్నాయి. ఒక పాలపుంతలో కోటాను కోట్ల నక్షత్ర మండలాలున్నాయి. మరి ఒక్కొక్క నక్షత్ర మండలంలో కొన్ని కోటాను కోట్ల నక్షత్ర కుటుంబాలున్నాయి. ఒక్కొక్క నక్షత్ర కుటుంబంలో 14 సౌర కుటుంబాలున్నాయి. ఒక్కొక్క సౌర కుటుంబంలో ఒక గ్రహం మీద మనలాంటి బుద్ధిజీవులు ఉన్నారు. దేవుడు తన కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించనని బైబిల్ చెబుతుంది. ఒక్కొక్క సౌర కుటుంబంలో సూర్యుడు ప్రధానమైన కేంద్రము. ఈ సూర్యుని చుట్టూ 9 గ్రహాలు తిరుగుతాయి. అందులో ఒక గ్రహం భూమి. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది. అదే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుంది. మరి సూర్యుడు కదలకుండా అలాగే ఉంటాడా? అంటే ఆ సూర్యుడు కూడా ఇంకో పెద్ద సూర్యుని చుట్టూ తిరగవలసి వస్తుంది. ఇప్పుడు ఈ 14 సౌర కుటుంబాలు ఉన్నాయి కదా, ఈ 14 సౌర కుటుంబాలు కలిసి ఒక మహాసూర్యుని చుట్టూ తిరుగుతాయి. ఒక్కసారి తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా? భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు. ఈ సూర్యుడు కూడా ఒక మహాసూర్యుని చుట్టూ ఒక్కసారి తిరిగి రావడానికి 70 కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఇది ఒక సౌర కుటుంబం సంగతి కథ. ఇటువంటి సౌర కుటుంబాలు 14 అయితే ఒక నక్షత్ర కుటుంబం. ఇటువంటి నక్షత్ర కుటుంబాలు కొన్ని కోటాను కోట్ల అయితే ఒక నక్షత్ర మండలం. ఇటువంటి నక్షత్ర మండలాలు కొన్ని కోటాను కోట్లయితే ఒక పాలపుంత. ఇలాంటి పాలపుంతలు ఈ విశ్వంలో కొన్ని కోటాను కోట్లు ఉన్నాయి. మైండ్ బ్లాక్ అవుతుంది. ఇన్ని కోట్ల ప్రపంచాలు, ఇన్ని కోట్ల ప్రపంచాలలో దేవుడు కన్న దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రముఖుడు. అందుకే ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలగాలని తండ్రి అయిన దేవుడు ఆశిస్తున్నాడు, కోరుకుంటున్నాడు, ఇష్టపడుతున్నాడు. మన జీవితములలో, మన బ్రతుకులలో యేసే మనకు ప్రముఖుడుగా ఉండాలి. మనం కూర్చున్నా, లేచినా, తుమ్మినా, దగ్గినా, పడుకున్నా, పనులు చేసుకుంటున్నా, నిద్రపోతున్నా
మన గుండెల నిండా, మనసు నిండా, హృదయం నిండా యేసే ప్రముఖుడుగా, ప్రముఖమైన వ్యక్తిగా ఉండాలి. మన జీవితంలో అన్నిటిలో ఆయనకే మనము ప్రాముఖ్యత మనం ఇవ్వాలి. అది తండ్రి కోరిక, తండ్రి చిత్తము, తండ్రి ఇష్టం. అది ప్రభునందు ప్రియులారా, మరి ఆయనను గూర్చి బైబిల్ ఏం చెప్పింది? ఆ దేవుడు కన్నా దేవుని కుమారుడైనటువంటి ఆ ప్రముఖమైన వ్యక్తి, ప్రముఖుడు ఉన్నాడు కదా, ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన వాక్యము అనే నామము కలిగిన వాడని బైబిల్ చెప్పింది. ఎక్కడ చెప్పింది అంటే ఎక్కడో ఒక చోట చెప్పే ఉంటుంది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము మరి 12, ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను, వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ప్రముఖుడు ఎవరు చెప్పండి? ఇప్పుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకు దేవుడు ఏమని పేరు పెట్టాడు? దేవుని వాక్యము అనే పేరు పెట్టాడు. ఆ వాక్యము శరీరము దాల్చి మన మధ్య వసించినాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి. ఆ వాక్యం అంటే ఏ వాక్యము? ఆ వాక్యం అంటే ఏ వాక్యం? యేసుక్రీస్తు. ప్రకటన గ్రంథం 19 చదువుకున్నాం కదా, ఆయనకి ఏమని పేరు పెట్టబడింది? దేవుని వాక్యం అనే పేరు పెట్టబడింది. ఎవరికి? యేసుక్రీస్తుకు. ఆ వాక్యమే ఆది యందుండినటువంటి వాక్యము. ఆ వాక్యమే దేవుని యొద్ద ఉండినటువంటి వాక్యము. ఆ వాక్యమే దేవుడై ఉండినటువంటి వాక్యము. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఇప్పుడు చెప్పండి, వాక్యము ఈజ్ ఈక్వల్ టు యేసుక్రీస్తు, అవునా? యేసుక్రీస్తు ఈజ్ ఈక్వల్ టు వాక్యం. ఇది ఇట్లనే పెట్టుకోరు. ఆయనకి ఇంకొక పేరు కూడా పెట్టాడు దేవుడు. 1 కొరింథీ పత్రిక మీరు చూడండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను, యేసుక్రీస్తు యూదులకు ఆటంకముగాను, అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికేమి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు అంటే ఎవరు? దేవుని జ్ఞానము. దేవుని వాక్యము యేసుక్రీస్తు, దేవుని జ్ఞానము యేసుక్రీస్తు. దేవుని వాక్యము ఈజ్ ఈక్వల్ టు యేసుక్రీస్తు, దేవుని జ్ఞానము ఈజ్ ఈక్వల్ టు యేసుక్రీస్తు. ఈ జ్ఞానమే సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము మీరు చూడండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 24. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తినంటే ఎవరు పుట్టారట?
అదే చెప్తుందా సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 8వ అధ్యాయం మొదటి వచనం మాట్లాడుతుంది ఎవరు అక్కడ? మరి అట్లా దేవుని జ్ఞానమై ఉన్నాడు. జ్ఞానము యేసుక్రీస్తు ఘోషించుతున్నదంటే మాట్లాడుతున్న వ్యక్తి పేరు ఏం పేరు? జ్ఞానము. దేవుని జ్ఞానము. ఆ జ్ఞానం అనే వ్యక్తి నేను మొట్టమొదట పుట్టి తిని అంటున్నాడు ఆయన. మరి దేవుని వాక్యమేమో శరీరధారిగా మన మధ్య నివసించినాడు. మరియమ్మ గర్భములో దేవుడు తయారు చేసిన శరీరాన్ని తొడుక్కొని జన్మించినాడు, పుట్టినాడు. ఆయన దేవుని వాక్యమనే పేరు కలిగిన యేసుక్రీస్తు. ఆయనే అవతారమెత్తక ముందు దేవుని జ్ఞానం. ఆయన పరలోకంలో పుట్టిన విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. నేను మొట్టమొదట పుట్టి తిని. అందుకే యేసుక్రీస్తు ద్విజుడు, 2 జన్మలు కలిగిన వాడు. పరలోకములో ఒక జన్మ, భూలోకములో ఒక జన్మ. పరమందునొక జన్మ, ధరయందు మను జన్మ. పరమందునొక జన్మ, దరయందు మరు జన్మ. కరుణారసము గురియ మా కొరకు నుండితే. కరుణారసము గురియ మా కొరకు నుండితే. సురమనుజ రూపుండవు, వింతైన కొమరుండవు. సురమనుజ రూపుండవు, వింతైన కొమరుండవు. ఏల దిగి రమ్మయా, ఈ పుడమి పులకించగా. జగమేల దిగి రమ్మయా, ఈ పుడమి పులకించగా. సర్వ శుభదాయక తిమిరారక, సర్వ శుభదాయక తిమిరారక. నర దురిత సంహారక దిగిరమ్మయా, నీ ప్రజలు నిన్ను కొలువగా. సర్వ శుభదాయక. ఇప్పుడు చెప్పండి, జ్ఞానము ఈజ్ ఈక్వల్ టు యేసుక్రీస్తు, వాక్యం ఈజ్ ఈక్వల్ టు యేసుక్రీస్తు. మరి ఈయన ఎవరు అంటే దేవుడు. ఈ దేవుణ్ణి ప్రేమించే వాళ్లకు మేలు కలుగుటకు దేవుడు సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. ఎందుకంటే ఈ విశ్వములోనే ప్రముఖుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఆ ప్రముఖుణ్ణి మన గుండెల నిండా, మనస్సు నిండా, హృదయం నిండా నింపుకోవాలి. ఆయనే నిండి ఉండాలి. అన్నిటిలో ఆయనకే మనము మొదటి స్థానం ఇవ్వాలి, ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రాముఖ్యత మనము ఇవ్వాలి. ఎందుకంటే ఆ సృష్టికర్త అయిన తండ్రి కోరుతున్నాడు తన కన్న కుమారునికి అన్నిటిలో ప్రాముఖ్యత కలగాలి. విశ్వమంతటిలో దేవుడు కన్న దేవుని కుమారునికి ప్రాముఖ్యత కలగాలి. కనుక ఆ దేవుని వాక్యము అనే క్రీస్తును, దేవుని జ్ఞానము అనే క్రీస్తును ప్రేమించే వారికి మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగిస్తాడని రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో చెబుతున్నాడు. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. దేవుణ్ణి ప్రేమించే వారికి మేలు కలుగుటకై దేవుడు ఏం చేస్తాడట? సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు.
ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించుట అంటే అర్థం ఏంటి? ఇప్పటిదాకా వింటనే ఉన్నారు కదా మీరందరూ. దేవుణ్ణి ప్రేమించుట అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి ప్రేమించుట ఈజ్ ఈక్వల్ టు దేవుని వాక్యాన్ని ప్రేమించుట. దేవుణ్ణి ప్రేమించుట ఈజ్ ఈక్వల్ టు దేవుని జ్ఞానమును ప్రేమించుట. ఆయన వాక్య రూపంలో ఉన్నాడు, జ్ఞాన రూపంలో ఉన్నాడు. నాలాగా నీలాగా ఇప్పుడు శరీరధారిగా ఆయన లేడు. ఉంటే బతిమాలి కాళ్ళు పట్టుకొని ఇంటికి తీసుకొని వచ్చి ఆయనకు మంచి పరిచర్య చేసేవాళ్ళం. కానీ ఆయన ఇప్పుడు వాక్య స్వరూపుడు, ఆయన ఇప్పుడు జ్ఞాన స్వరూపుడు. వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తే శరీరధారిగా ఉన్న క్రీస్తును నువ్వు ప్రేమించినట్టే లెక్క. జ్ఞానమును నువ్వు ప్రేమిస్తే శరీరధారిగా ఉన్నటువంటి శిలువ మీద వేలాడినటువంటి సంఘానికి శిరస్సు అయినటువంటి ఆది సంభూతుణ్ణి, సర్వమునకు ఆధారభూతుడైనటువంటి యేసును నువ్వు ప్రేమించినట్టే లెక్క. ఎలా ప్రేమించాలి? దేవుని వాక్యాన్ని, దేవుని జ్ఞానాన్ని ఎలా ప్రేమించాలి? ఎలా ప్రేమించాలి చెప్పండి? దేవునికి ఎరకయ్యేటట్టు ప్రేమించాలి. అంటే అర్థం ఏంటి? కొంతమంది దేవునికి ఎరక కాకుండానే ప్రేమిస్తున్నారు. దేవుని వాక్యాన్ని, దేవుని జ్ఞానాన్ని దేవునికి తెలుస్తలేదు వీళ్ళు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నారని. దేవునికే తెలవడం లేదు వీళ్ళు దేవుని జ్ఞానాన్ని ప్రేమిస్తున్నారని. ఏం లాభం అది? దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే, దేవుని జ్ఞానాన్ని ప్రేమిస్తే ఆ దేవునికి ఎరక కావాలి, తెలియాలి. 1 కొరింథీ పత్రిక మీరు చూడండి, 8వ అధ్యాయం 3వ వచనం. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. నువ్వు వాక్యాన్ని ప్రేమిస్తే, నువ్వు జ్ఞానమును ప్రేమిస్తే దేవునికి తెలియాలి, దేవునికి ఎరుక కావాలి. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? జ్ఞానానికి రెండు వైపులా ఒక దిక్కు బొమ్మ, ఒక దిక్కు బొరుసు ఉన్నట్టు వాక్యానికి కూడా రెండు కోణాలు ఉంటాయి. ఒకటేమో ఇండైరెక్ట్గా ఉంటుంది, ఒకటేమో డైరెక్ట్గా ఉంటుంది. అది మన మైండ్లో మనం ఫిక్స్ చేసుకోవాలి. యేసుప్రభు అన్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో, నాకు వేరుగా ఉండి మీరేమియో. ఇది డైరెక్ట్ ఫేస్. కానీ ఇండైరెక్ట్ స్టేట్మెంట్ ఇంకోటి ఉంటుంది. నాకు మీరు వేరుగా ఉండక నాతోనే ఉంటే మీరు ఏదైనా చెయ్యగలరు. నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు అనేది డైరెక్ట్ స్టేట్మెంట్. నాతో ఉంటే మీరు ఏదైనా చెయ్యగలుగుతారనేది ఇండైరెక్ట్ స్టేట్మెంట్. వాక్యానికి రెండు కోణాలు ఉంటాయి కదా. హెబ్రీ పత్రిక 4:12 ప్రకారం దేవుని వాక్యము సజీవమై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటే, అంటే రెండు అంచులు ఉంటాయి దానికి. ఒక అంచు కనబడుతుంది, ఒకటేమో కనబడదు. వాక్యం చదివేటప్పుడు ఈ రెండంచులు అర్థమైతేనే అది హృదయం లోపలికి, అంతరంగం లోపలికి చొచ్చుకొని పోయి ఆత్మను, శరీరాన్ని విభజించుమందుకు దూర్చు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలు శోధిస్తుంది. ఒకటే వైపోతేడా అట్లా కార్యము జరగదు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను? ఒకడు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే, దేవుని జ్ఞానాన్ని ప్రేమిస్తే వాడు దేవునికి ఎరుకవుతాడు, తెలుస్తాడు. అంటే దేవుని వాక్యాన్ని మనం ప్రేమిస్తే, దేవుని జ్ఞానాన్ని మనం ప్రేమిస్తే దేవునికి ఎరకయ్యేటట్టే ప్రేమించాలి, లేకపోతే లాభం లేదు. మనం ఎంత చేసినా ఆయనకు ఎరక కాకపోతే ఏం లాభం? చాలా డేంజర్, ప్రమాదం ఆయనకు తెలియకపోతే. మత్తయి సువార్త 7:22లో ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించునని ఒక మాట చెప్పాడు తెలుసా? ఆ దినమున అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా నీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా, రోగులను స్వస్థపరచలేదా, అన్య భాషలు మాట్లాడలేదా, ప్రవచనాలు చెప్పలేదా, ఎన్నెన్నో భజనలు చేయలేదా, క్రిస్మస్ పండగకు మేము స్టార్ట్ కట్టలేదా, ఇంట్లో క్రిస్మస్ ట్రీలు
పెట్టలేదా? కొత్త బట్టలు దొరుకుకొని మేము కేకులు కట్ చేయలేదా? చర్చిలోకి ఎన్నెన్ని రంగులు వేసినాం, ఎన్నెన్ని లైట్లు వేసినాం. అందరం కూడా చాలా చక్కగా అలంకరించుకున్నాం. ఎందుకంటే మాకు పెద్ద పండుగ సంవత్సరానికి ఒకసారి, అదేంటది? క్రిస్మస్ పండుగ. ఇవన్నీ చెప్పిన తర్వాత సింపుల్గా ఆయన ఒక్క మాట అన్నాడు, మీరెవరో నాకు తెలియదు. అయిపోయి ఇంకా అంతకంటే ఘోరమైన విపత్తు, ప్రమాదం ఇంక ఉన్నదా ఏదన్నా? గంట సేపు చెప్తే మనం ఈ రంగులు అంగులు అంత చెప్పినాక సింపుల్గా అట్లనా, మీరెవరో నాకు తెలియదని గుడ్ బై కొట్టి డోర్ పెట్టే. గన్ని చేస్తే కూడా ఒకనాడు కూడా అంటే వీళ్ళు చేసేటి అన్నీ ఆయనకు ఈనాటి క్రైస్తవ సమాజంలో, దేవుని సమాజంలో దేవునికి ఎరక కాకుండా ఎన్నెన్నో భజనలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు. కానీ మనము దేవుని వాక్యాన్ని ప్రేమించిన, దేవుని జ్ఞానాన్ని ప్రేమించిన, దేవుని కరికేటట్టే మనము ప్రేమించాలి. ప్రభువునందు ప్రియులారా, మరి దేవుని కెరకాయేటట్టు అంటే ఎట్లా? దాని అర్థం ఏంటి? దాని కథా కమానిష ఏంటి అంటే అది కూడా ఉంది బైబిల్లో. మత్తయి సువార్త మీరు చూడండి. దేవుని కెరకాయేటట్టు, దేవుని జ్ఞానమును, దేవుని వాక్యాన్ని మనం ప్రేమించుట అంటే ఏమిటో యేసు ప్రభువే స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. వాస్తవానికి మనం ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తాం చెప్పండి? ముక్కుసూటిగా మొట్టమొదట మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులనైనా మనం అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తాము. రెండవది మన కడుపున పుట్టిన పిల్లలనైనా మనం అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తాం. ఆ తర్వాతనే మిగతా వాళ్ళు. అయితే యేసుప్రభు అంటాడు, తండ్రినైనను తల్లినైనను కుమారుణ్ణైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడన్నాడు. అంటే తల్లిదండ్రులను ప్రేమించొద్దా? ప్రేమించాలి, చాలా ప్రేమించాలి, శక్తి లోపం లేకుండా. కన్నపిల్లలను ప్రేమించొద్దా? ప్రేమించాలి, మనం శక్తి లోపం లేకుండా ప్రేమించాలి. కానీ ఆ కన్న తల్లిదండ్రుల కంటే, కడుపున పుట్టిన పిల్లల కంటే ఎక్కువగా కొంచెమైనా సరే ఎక్కువగా మనము క్రీస్తు అనే దేవుని వాక్యాన్ని, క్రీస్తు అనే దేవుని జ్ఞానాన్ని మనము ప్రేమించాలి. అప్పుడే అన్నిటిలో ఆయనకు మనం ప్రాముఖ్యత ఇచ్చిన వాళ్ళం అవుతాము. దేవునికి ఎరకాయేటట్టు మనం ప్రేమించిన వాళ్ళం అవుతాం. మరి అంత బాగానే ఉన్నది సార్, మరి బాగానే చెప్తున్నాం, ఇంత చేస్తే మాకేమన్నా ఉన్నదా లేదా అనేది మనుషులమైనటువంటి మన సహజ గుణం. ఇవన్నీ చేద్దాం, మరి మాకేంటి? ఏమన్నా ప్రయోజనం, ఏమన్నా లాభం ఏమన్నా ఉన్నదా? మానవుడు ఆశా జీవి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు నేను 7 గంటలకే నిద్ర మేలుకొని నేను కలెక్టర్ హాస్టల్కి వస్తున్నాను. నాకు మా ఎంపీడీఓ సార్, నేను అందులో ఉన్నప్పుడు ఎంపీఓ ఇద్దరు ఎన్నోసార్లు ఫోన్లు కొట్టినట్టున్నారు. అక్కడ సిగ్నల్ రాదు మొత్తమే. వాళ్ళు చేసింది నాకేం వెనుక. ఇక నేను అంత్య గ్రామం దాటిన తర్వాత చూస్తే చాలాసార్లు ఫోన్ చేసింది వాళ్ళిద్దరు. ఏదో పడ్డట్టే ఉన్నది దేవా తండ్రి అనుకున్నా. రిటర్న్ కాల్ చేసింది. అనగానే సారు లిఫ్ట్ చేసి ఇట్లా సిగ్నల్ లేకుండా సార్ మీ దగ్గర పేర్లు ఉన్నాయని చెప్తే, మరి సరే రేపు కలెక్టర్ వస్తున్నాడు, 8 గంటలకి అక్కడ శానిటేషన్ అంతా బాగుండాలి, అవన్నీ చూసుకోవాలని సార్ చెప్తే సరే సార్ అని చెప్పిన. ఎంపీఓ సార్ కూడా చేసిన మళ్ళీ రిటర్న్. ఆయన కూడా ఇదే విషయం చెప్పాడు. అయితే నాకు ఫోను కలుస్తలేదని ఫీల్డ్ అసిస్టెంట్కి చేసి ఒకసారి ఆయనతోటి మాట్లాడించమని చెప్పారు. ఆయన కూడా ఎన్నోసార్లు ట్రై చేశాడు. మరి పొద్దున ఆయన ఫోనే రింగ్ అయింది ఎంపీడీఓకి.
వెలుకో వచ్చి అక్కడ పోయి శానిటేషన్ అంతా బాగా చేస్తే కలెక్టర్ సార్ వచ్చింది, అన్ని విజిట్ చేసి అన్ని తిరిగి ఒక మీటింగ్ పెట్టారు అక్కడ. అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చి కాలు చేతులు ముఖం కడుక్కొని వెంటనే మళ్ళీ కారులో కూర్చొని ఇక్కడికి రావడం జరిగింది. మరి ఎందుకంటే నాకు అనిపిస్తుంది, ఇట్లా మొత్తం డ్యూటీలు ఉండి అట్లా ఉండి ఇట్లా కాలు కొడుకొని హడావిడి ఉరుగులు పరుగులు నుంచి కూర్చుంటే ఇట్లా గంటలు అవుతుంది. ప్రిపేర్ అయితే ఇంకా ఎన్ని గంటలు ఉన్నాం వాకింగ్ ఎప్పుడని నాకు, అరే ఇట్లా చేస్తేనే ఇట్లా కూర్చుంటే ఇక దేవుడు నడిపిస్తా ఉన్నాడు. మరి దేవుని మహాకృపను బట్టి ప్రసంగం అనేది ఇట్లా కొనసాగుతుందని నాకు కూడా తెలియదు. పోతున్నాక దేవుడే ఇట్లా ద్వారాలన్నీ తెరుస్తున్నట్టు చూపించినట్టు. ఇవన్నీ మనం బైబిల్లో ఇంతవరకు నేర్చుకున్నాం. ఇవన్నీ చేద్దాం. దేవుని కెరకయ్యేటట్టే దేవుని వాక్యాన్ని ప్రేమించుదాం. దేవుని కెరకయ్యేటట్టే దేవుని జ్ఞానాన్ని ప్రేమించుదాం. మన జీవితంలో బ్రతుకులో మనము ప్రముఖుడైన క్రీస్తుకే ప్రాముఖ్యత ఇద్దాం. మరి లాభం ఏమిటి, ప్రయోజనం ఏంటంటే అది కూడా చెప్పిండు బైబిల్లో. జ్ఞానాన్ని మనము ప్రేమించగలిగితే ఆయన ఏం చేస్తాడో సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం చూడండి. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరు చెప్పండి? దేవుని జ్ఞానము. దేవుని జ్ఞానం ఏమని చెప్తున్నాడు? నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. దేవుని జ్ఞానాన్ని మనము ప్రేమించి దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకుందామని చెప్పి ఆసక్తి కలిగి నేను భూమి మీద ఏదైనా సంపాదిస్తే లేకపోతే లేదు, కానీ నేను జ్ఞానము సంపాదించి ధన్యుణ్ణి కావాలని అత్యాశ కలిగి ఎంతగానో ఆరాటపడి తపనపడి తాపత్రయపడితే వాళ్ళను ఆస్తికర్తలుగా ఆ జ్ఞానమే చేస్తాడు. ఎందుకంటే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనలోనే గుప్తమై ఉన్నవి కనుక జ్ఞానమును ఎవరైతే అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తారో ఆ జ్ఞానమై ఉన్నటువంటి క్రీస్తు వాళ్ళని ఆస్తికర్తలుగా చేసి వారి నిధులను నింపుతాడు. మరి దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే మనకెన్ని ఆశీర్వాదాలు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 2వ వచనం చూడండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడదు, పొలములో దీవింపబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు నీవు లోపలికి వచ్చున్నప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడుతూ. నీవు పైవాడవుగా ఉందువు గాని కిందివాడవుగా ఉండవు. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు. ఇవన్నీ ఆశీర్వాదాలు ఎవరికి? వాక్యాన్ని వినాలనే తపన కలిగిన వాళ్లకు. వాక్యాన్ని నేర్చుకోవాలి, నాకు వాక్యము కావాలి, నాకు ఈ లోకంలో అన్నిటికంటే అందరికంటే వాక్యమే నాకు జీవాధారము, ప్రాణాధారము, నాకు వాక్యం కావాలి అని తపన తాపత్రయం ఉండాలి. వాక్యాన్ని ప్రేమించాలి, జ్ఞానాన్ని ప్రేమించాలి. నువ్వు జ్ఞానమును ప్రేమించినా వాక్యాన్ని ప్రేమించినా నువ్వు క్రీస్తును ప్రేమించినట్టు లెక్క. ఎందుకంటే ఆయనే దేవుని జ్ఞానము, ఆయనే దేవుని వాక్యము. ఇప్పుడు క్రీస్తు వాక్య స్వరూపంలో ఉన్నాడు, జ్ఞాన స్వరూపంలో ఉన్నాడు. నాకు జ్ఞానము కావాలి, నాకు వాక్యము కావాలి అనే తపన తాపత్రయం ఆరాటం ఎవరికి ఎరక కావాలి? దేవునికి ఎరకైతేనే ఆశీర్వాదాలు. ఎరకాకపోతే ఆయన ఏం చేస్తాడు?
మరి ఇంత ప్రేమిస్తున్నా అంత ప్రేమిస్తున్నా అంటే మరి నాకైతే తెలియదు కదా అంటాడు ఆయన. అట్లా అన్న తర్వాత ఇప్పుడు సామెతలు 8:21 మనకు వర్తిస్తుందా? ఆయన అట్లా అన్న తర్వాత ద్వితీయోపదేశకాండం 28:2, 3, 4 వచనాలు మనకు వర్తిస్తాయా? కాబట్టి దేవుడు కన్నా దేవుని అద్వితీయ జనితైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు విశ్వమంతటిలో ప్రముఖుడు. మన బ్రతుకులో జీవితంలో ఆయన ప్రముఖుడు కాకపోతే ఎట్లా? మన లైఫ్లో అన్నిట్లో ప్రాముఖ్యత ఆయనకు ఇవ్వకపోతే ఎట్లా? ప్రభువునందు ప్రియులారా, దేవుడు చెప్పిన ఏ మాట ఎప్పుడు నిరర్థకం కాదు. మన జీవితంలోకి బ్రతుకులోకి రావడం లేదంటే దేవుడు ఫెయిల్ అయినట్ట, మనం ఫెయిల్ అయినట్ట? దేవుడు ఎప్పుడు ఫెయిల్ కాదు. మరి ఫెయిల్ అవుతున్న వాళ్ళు ఎవరు? భక్తులే. మ్యాథమెటిక్స్ టీచర్ బోర్డు మీద మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అని లెక్కలు చెప్తుంటే స్టూడెంట్ ఏమంటుందంటే, మరి 2 మైనస్లు ఉంటే 2 మైనస్లు కూడితే ప్లస్ ఎట్లా అవుతుంది సార్? మరి అట్లయితే నేను 2 సార్లు ఫెయిల్ అయితే నన్ను పాస్ చేస్తావా అని అడుగుతుంది. చూసావా? మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అవుతుంది కదా, అట్లెట్లా అవుతుంది? 2 మైనస్లు అయినట్టు అవుతుందిరా మ్యాథమెటిక్స్ ఇదంటే. మరి నేను 2 సార్లు ఫెయిల్ అయితే నన్ను పాస్ చేస్తావా? పాస్ అవుతానా అంటే మనం ఇట్లా చేస్తుంటామన్న ఆలోచన. అది మ్యాథమెటిక్స్ మంచి జ్ఞానం కలిగి ఉండే కదా. మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అంటే ఎంత మేధావి అని చెప్పిండు. మనకి ఎట్లా వస్తుంది అంటే, అమ్మ ఇట్లుంది కదా 2 సార్లు ఫెయిల్ అవుతా నేను. ఇక మనం ఇప్పుడు ఇట్లా కూడా ఆధ్యాత్మికంగా కూడా మనకు కొన్ని ఈ రకమైన ఆలోచనలతో మనం గట్టిగా పట్టుకుంటాం. 2 మైనస్లు కూడితే ప్లస్ అయినప్పుడు 2 సార్లు ఫెయిల్ అయితే ఎందుకు పాస్ కాము అంటే కాము. ఇక్కడ దేవుడు చెప్పిన మాట మనం వినాలి. దేవుని వాక్యము, దేవుని జ్ఞానము యేసుక్రీస్తే. ఈ యేసుక్రీస్తు మామూలుడు కాదు, విశ్వమంతటిలో ప్రముఖుడు. అందుకే ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలగాలి, ప్రాముఖ్యత కలగాలని దేవుడు నియమించాడు. అది రూల్. కాబట్టి అన్నిటిలో మన జీవితంలో, మన బ్రతుకులో మనం ప్రాముఖ్యత ఇవ్వడం అంటే ఏంటి? దేవుని జ్ఞానాన్ని, దేవుని వాక్యాన్ని. మనం జన్మనిచ్చే తల్లిదండ్రుల కంటే, కడుపున పుట్టిన పిల్లల కంటే కూడా ఎక్కువగా ప్రేమించాలి. ఆ దేవునికి ఎరకయ్యేటట్టే మనం ప్రేమించాలి. అప్పుడే ఆయన నోట పలికిన వాగ్దానాలు మన జీవితంలో, మన కుటుంబంలో సంపూర్ణముగా నెరవేర్చబడతాయి. అటువంటి పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ నడిపింపు, కావలసిన జ్ఞానము, ప్రత్యక్షత మనందరికీ ఆ త్రియేక దేవుడే దయచేయునుగాక. ఆమేన్.